తప్పదు మనం ఈ సమాచారాన్ని చెప్పక ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది కాబట్టి మీరు చెప్పినట్టు శ్రీహరి ఎంటైర్ ఇండియా భారతదేశమే షాక్కి గురైన ప్రమాదం ఇది. అంటే ప్రతిరోజు 3000 నుంచి 3500 కమర్షియల్ ఫ్లైట్స్ అంటే భారతదేశానికి వచ్చేవి కానీ భారతదేశానికి వెళ్ళేవి కానీ డొమెస్టిక్ ఫ్లైట్స్ కానీ టేక్ ఆఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి. ప్రతిరోజు ప్రతి వాళ్ళు అనుకుంటారు గమ్యస్థానానికి వెళ్తాం, బయలుదేరుతున్నాం అని. కానీ ఇవాళ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ AI-171 242 మంది అంటే సిబ్బంది, క్రూతో 12 మంది, క్రూతో కలిపి 242 మందితో బయలుదేరిన విమానం, సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం లండన్కి వెళ్ళాలి. టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. కూలిపోవడం విత్ ఇన్ సెకండ్స్లో పెద్ద ఎత్తున ఫ్లేరప్స్, పెద్ద ఎత్తున మంటలు. సో విమాన ప్రమాదం చూస్తేనే అర్థమవుతుంది, కానీ అసభావం వ్యక్తం చేస్తాం కదా మనం ఆప్టమిస్టిక్ నేచర్తో. కనీసం బతికి బట్టగడతారు కొంతమంది అయినా. కానీ మీరు చెప్పినట్టుగా అందులో ఇన్ఫాంట్స్ కూడా ఉన్నారంటే ఇట్స్ రియల్లీ వెరీ అన్ఫార్చునేట్ శ్రీహరి. ఎస్ ఋషి, ఈ యొక్క ప్రమాదానికి సంబంధించిన దానిపైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా అలానే రామ్మోహన్ నాయుడు వీరిద్దరినీ కూడా ఆదేశించారు. వెంటనే సంఘటనా స్థలానికి కూడా చేరుకోవాలి, అక్కడ పరిస్థితిని కూడా పర్యవేక్షించాలని చెప్పి హుటాహుటిని కూడా అటు అమిత్ షా కావచ్చు, రామ్మోహన్ నాయుడు బయలుదేరారు. గుజరాత్కు వెళ్తున్నారు, అహ్మదాబాద్కు. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఉందో అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తిస్థాయి పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షించబోతున్నటువంటి పరిస్థితులు మనకు. సో అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశం మొత్తం కూడా ఒకసారి మనం పరిశీలిస్తే భవనాలు, పచ్చని చెట్లు ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని విజువల్స్ మనం చూస్తే మొత్తం ఒక నల్లటి ప్రాంతం మొత్తం అదంతా ఒక ప్రదేశం చూస్తే మొత్తం ఖచ్చితంగా ఆ ఫైర్కి పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితులు మనకు. బిల్డింగులు చాలా ధ్వంసమైనవి, చెట్లు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంతటి ఘటన కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, లేకపోతే ఫ్లైట్లో ఉన్నటువంటి వారి పరిస్థితిని ఒక్కసారి ఊహిస్తేనే చాలా బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఒకవైపు సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన అక్కడ చేస్తున్నారు. అటు ఆర్మీ కావచ్చు, NDRF బలగాలు అయితే మాత్రం శ్రమిస్తున్నాయి. ఇంకొక వైపు ఫైర్ సిబ్బంది అక్కడ పూర్తిగా మంటలను అదుపులోకి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇతర బిల్డింగులు కావచ్చు, వాటన్నింటినీ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అంతా కూడా సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నం ఇప్పటివరకు కొంతమేర అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా అదుపులోకి మాత్రం రాలేదు. సో కొన్ని నిమిషాల వ్యవధిలోనే కళ్ళ ముందు కనిపిస్తుండగానే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగింది. ఇప్పటివరకు విమాన ప్రమాదాల గురించి మనం చూస్తుంటాం. కొన్ని మనకు ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే అనేక విజువల్స్, కొన్ని AI టెక్నాలజీతో రూపొందించిన విజువల్స్, ఇలాంటివన్నీ కూడా మనకు చక్కర్లు కొడుతూ ఉంటాయి. కానీ ఇది ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తున్నది ఒరిజినల్ ఫుటేజ్. ఇది అక్కడ ఉన్నటువంటి వారు తీసినటువంటి దృశ్యాలు. ఈ దృశ్యాలు చూస్తే నిజంగా కళ్ళ ముందు ఫ్లైట్ అలా కూలిపోతూ ఉంది అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో ఏ రకంగానూ, ఎందుకంటే అది ఎవరు అదుపు చేయలేనటువంటి పరిస్థితి. చివరిగా ఆ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఖచ్చితంగా ఎలాంటి సంభాషణ జరిగింది, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఏ రకమైనటువంటి కారణాల వల్ల ఈ సంఘటన జరిగింది అనేది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాలి. కానీ ఒక రకంగా చూస్తే మాత్రం ఈ సంఘటనకు సంబంధించిన విషయం పైన సాంకేతికపరమైనటువంటి అంశాలతో పాటుగా ఇంకేమున్నాయి అనేది మాత్రం చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి విషయమే. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించే ఇప్పటికే పౌర విమానయాన శాఖ దీన్ని సంబంధించినటువంటి నిపుణులు కూడా అహ్మదాబాద్కు చేరుకుంటున్నారు. AI-171 విమానం ఎలాంటి పరిస్థితుల్లో ఏ ప్రమాదం జరిగిందో కూడా చూడాలి. సో దీనికి సంబంధించినటువంటి విషయం పైన ఇప్పటివరకు అధికారికంగా ఒక ప్రకటన అంటూ రాకపోయినప్పటికీ ఖచ్చితంగా టేకాఫ్ అయిన వెంటనే జరిగినటువంటి ప్రమాదం, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేదా ఆ సమయంలో అక్కడ చూస్తున్నటువంటి వారు తీసినటువంటి